అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమతి ఎస్ జానకి గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా నేను రాసిన ఒక చిన్న పాటలతో కూడిన ఆమె గళాన్ని వర్ణిస్తూ కొన్ని పాటలతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. శ్రీమతి ఎస్ జానకి సిస్లా శ్రీరామ జానకి భారత నేపథ్య గాయని. 60 సంవత్సరాల పైన సినీ జీవితం, 50,000కు పైగా పాటలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో వేల పాటలను పాడి ఉత్తమ జాతీయ గాయనిగా 4 సార్లు పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు తమిళనాడు కళైమామణి బిరుదునిచ్చి సత్కరించింది. వివిధ రాష్ట్రాల ద్వారా 31 సార్లు పురస్కారాలు అందుకున్నారు. 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ అవార్డును తిరస్కరించారు. 1957లో విధియన్ విళయాట్టు అనే తమిళ సినిమాలో మొదట పాడడం ప్రారంభించారు. తర్వాత వేల కొలది పాటలు ఎన్నో ఆమె స్వరం నుంచి వెలువడ్డాయి. ఎంతోమంది భారతీయులు ఆనందించి ఆమెను అభిమానించారు. 2016 సెప్టెంబర్న పాడటం ఆపేస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు. ఆమె గళం ఒక ప్రత్యేకమైన గళం. ఎలా ఉంటుందంటే, సన్నాయితో పోటీపడి పాడినట్టుగా, సిరిమల్లె పువ్వులు నవ్వుతున్నట్టుగా, నీలి మేఘాలు సాగుతున్నట్టుగా, గాలి కెరటాలు ఊగుతున్నట్టుగా, గుండమామిడి గూళ్ళలో రామచిలుక కోయిలమ్మల స్నేహంలా, మధురమైన సుధాగానంలా, ఆకాశంలో ఆశల హరివిలులా, నాదం దీవెనై రాగాలాపన చేసినట్లుగా, పగలే వెన్నెలలా, మల్లెలు కురిసిన చల్లని వేళలా, నెమలికి నేర్పిన నాట్యంలా, నిరంతరం వసంతంలా, ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్ళినట్టుగా, రామచిలుక పలుకుల్లా, 16 ప్రాయంలో చేసే అల్లరిలా, అందెల రవముల, వీణ వేణువైన సరిగమల, వయ్యారి గోదారమ్మల, స్వాతి ముచ్చపు జలుల. ఒకటేమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేల పాటలలో ఆమె స్వరం ఎంత తీయనిది అంటే ఆమె గొంతులో పలుకని రసం అంటూ లేదు. నవ్వించిన, కవ్వించిన,